నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే మా. నమస్తే అండి. వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఫస్ట్ కెరియర్ తీసుకుంటే కెరియర్ వైజ్ అయితే వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఇయర్ మొత్తం అంటే ప్రతిది ఏది వచ్చినా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా దాన్ని ఎదుర్కొంటారు. అండ్ డెసిషన్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళది. ఇయర్ మొత్తం చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటారు కెరియర్లో. అండ్ వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, జాబ్ పరంగా కానీ ఏ విషయంలో అయినా. అండ్ ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే ప్రమోషన్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుంది కెరియర్ పరంగా. అండ్ నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్లో అయితే కొంచెం చీటింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ స్టాప్స్ అంటే వీళ్ళు ఏదైనా అమౌంట్ ఎవరికైనా ఇవ్వడము, వాళ్ళు ఆ అమౌంట్ తిరిగి ఇవ్వకపోవడము, ఆ విషయంలో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అమౌంట్ విషయంలో ఏదైనా లాస్ అవ్వడం, మనీ పరంగా బిజినెస్ లాస్ కానీ అలాంటిది ఉండే అవకాశం ఉంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మెయిన్గా వేరే వాళ్ళ ద్వారా వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే బెటర్. నెక్స్ట్ రిలేషన్ ఎలా ఉండబోతుందో చూద్దాము. రిలేషన్లో కూడా వీళ్ళకి కొంచెం చీటింగ్ సంబంధించిన కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ సంవత్సరము. అంటే ఎక్కువ థర్డ్ పార్టీస్ వల్ల వీళ్ళకి చీటింగ్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలేషన్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండకపోవడము రిలేషన్. అండ్ ఎక్కువ పాస్ట్ రిలేషన్స్ మళ్ళీ వీళ్ళ దాంట్లోకి రావడము. దానివల్ల ప్రజెంట్ ఉన్న వాళ్ళకి గొడవలు రావడము, ఫైట్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి రిలేషన్షిప్లో అయితే. ఎందుకంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఈ ఫైట్స్ అనేది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉంటేనే రిలేషన్ అనేది ముందుకు వెళ్తుందని చెప్పచ్చు. అలాగే బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారు? మంచి బిజినెస్ అంటే వీళ్ళకి ఎట్లాంటి బిజినెస్ అయినా కలిసి వస్తుందండి. వీళ్ళకి ఏదైనా చేయొచ్చు. ఏది చేసినా వీళ్ళకి అందులో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు. ఏ బిజినెస్ అయినా బాగుంటుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు అమౌంట్ పెట్టిన దాన్ని బట్టి వీళ్ళది ముందుకు వెళ్తుంది, రన్ అవుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలండి. ఎందుకంటే కొంచెం వీళ్ళకి ముందుకు వెళ్ళే కొద్దీ ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దానివల్ల వీళ్ళు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడము, వీళ్ళు అనుకున్నంత లాభాలు రాకపోవడము వాళ్ళ బిజినెస్లో. ఇలాంటివి కొంచెం ఇష్యూస్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళకి కావచ్చు, గోల్డ్ బిజినెస్ చేసే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? స్టాక్ మార్కెట్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. వాళ్ళు ఎందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా ఆ అమౌంట్ డబల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ మంచి ఆలోచనలతోటే వీళ్ళు ముందుకు వెళ్తారు. ఇంటెలిజెంట్గా కూడా ఆలోచిస్తారు. గోల్డ్ బిజినెస్ వాళ్ళు కూడా కొంచెం అంటే ఎక్కువ ఎక్స్పాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. అంటే కొత్తగా వేరే దగ్గర బ్రాంచెస్ పెట్టడము, వీళ్ళకి మంచి ఆ బ్రాంచెస్లో కూడా వీళ్ళకి మంచి లాభాలు రావడం అనేది బాగా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. అలాగే వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా మంచి ఇవి సాధిస్తారండి వీళ్ళు. మంచి అంటే వీళ్ళు వేసినవన్నీ వీళ్ళకి అంటే మంచి లాభాలని కూడా తీసుకొస్తాయి. వీళ్ళు ఎలాంటి ఆలోచనలు చేసినా ఆలోచనలన్నీ వీళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పచ్చు. అండ్ మెయిన్గా డబ్బుల పరంగా కూడా వీళ్ళకి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం.
ఈ రాశి వారిలో పొలిటీషియన్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయండి. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కొంచెం వీళ్ళ ఆలోచనలు కూడా చిన్న అంటే డిలే చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా వర్క్ పరంగా డిలేస్ అవ్వడము, వీళ్ళు సొంతంగా కొంచెం డిలే చేసుకుంటారు. సో వీళ్ళకి వర్క్ ఆపర్చునిటీస్ కూడా డిలే అవ్వడము అలాంటివి అయితే కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అంత ఓన్లీ 60% వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చండి. మరి అలాగే ఈ రాశి వారిలో ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? చాలా మంచి న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చిందండి వీళ్ళకి. చాలా బాగుంటుంది. అంటే ఇప్పటిదాకా వీళ్ళకి జరగంది, అంటే ఇప్పటిదాకా వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, సో దాని నుంచి వీళ్ళు ఓవర్కమ్ అయ్యి ఈ సంవత్సరం అంతా వీళ్ళకి మంచి లాభాలు ప్రతి విషయంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుంది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం చిన్న చిన్న బర్డన్స్ ఉంటాయండి. మెయిన్గా ఎక్కువ హెల్త్లో అయితే షోల్డర్ పెయిన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి. అంటే ఏదో ఒక రూపంలో రావచ్చు. షోల్డర్ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే హెల్త్ పరంగా చూసుకుంటే వీళ్ళకి బర్డన్స్ కూడా బాగా తగ్గించుకోవాలండి. అప్పుడే వీళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుంది. లేకపోతే అది ఇంకా వేరే ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వీరికి ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అని అంటారు? ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుందండి వీళ్ళకి. బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేస్తారు ఫ్యామిలీని కానీ వాళ్ళ మెయిన్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ వీళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేసే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళ సపోర్ట్ తీసుకోరు. బట్ వాళ్ళు సపోర్ట్ చేసినా వీళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వాళ్ళతోటి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. అలాగే స్టూడెంట్స్కి కానీ స్టేట్స్కి వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ ఇయర్ వీళ్ళు వెళ్తారు. సో ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకొని కొంచెం ఏదైనా డిలే అవ్వడం కానీ అలాంటివి జరుగుతాయి. సో ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి. స్టూడెంట్స్కి కూడా మంచి రిజల్ట్స్ ఎదురు చూడొచ్చండి. వాళ్ళు మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ రిజల్ట్స్ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు. మరి వారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? ఖచ్చితంగా బయటపడతారండి వాళ్ళు. అంటే చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది. ఎప్పటి నుంచో వీళ్ళకి డిలే అవుతూ వస్తున్నవన్నీ ఈ ఇయర్ వీళ్ళకి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. విన్ అయితే అవుతారు ఖచ్చితంగా. మరి అలాగే కొత్తగా హౌస్ పర్చేస్ చేయాలి అనేసి అనుకున్నా కానీ, వెహికల్ పర్చేస్ చేయాలి అనుకున్నా కానీ చేసే అవకాశం ఉంది అంటారా? న్యూ బిగినింగ్ అయితే ఉందండి వీళ్ళకి. అంటే ఖచ్చితంగా కొంటారు. అంటే పాస్ట్లో ఎప్పటి నుంచో వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మనీ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సో ఆ ప్రాబ్లం అన్నిటి నుంచి వీళ్ళు ఓవర్కమ్ అయ్యి ఈ సంవత్సరం అయితే వీళ్ళు కష్టపడిన దానికి ఖచ్చితంగా వీళ్ళకి ఫలితం అనేది ఉంటుందని చెప్పచ్చు. కొనే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా పాజిటివ్గా ఉందండి. మెయిన్గా పిల్లల కోసం చూస్తున్న వాళ్ళకైతే కలిసి వస్తుంది ఇయర్. అంటే సో ఎప్పటి నుంచో ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూస్, సో ట్రీట్మెంట్స్ అలాంటివి వెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళకి సక్సెస్ అవుతుంది ఇయర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మంచి అంటే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారండి వీళ్ళు ఇయర్. మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు. అండ్ వాళ్ళ ఆలోచనలు కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటాయి. చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. ఏదైనా వర్క్ ప్లేస్లో కానీ, బయట కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ కేర్ఫుల్గా ఉంటే బెటర్. ఎందుకంటే ఒకవేళ అవి ఇంకా ఎక్కువ అంటే ఏదైనా చీటింగ్స్ జరగడం కానీ, వీళ్ళకి చీటింగ్స్కి సంబంధించిన కార్డ్స్ ఎక్కువ వచ్చాయి. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బయట వాళ్ళ నుంచి వీళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరగా ఎవరిని నమ్మకపోతే బెటర్ అని. అలాగే వృశ్చిక రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.